హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియో ఒక కన్నీటి వీడియో, విషాదకరమైన వీడియో, దుఃఖకరమైన వీడియో అనమాట. ఎందుకంటే ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గొప్ప ఐటీ కంపెనీలలో ఒకటైనటువంటి ఒరాకిల్ కంపెనీలో ఈ మధ్య జస్ట్ ఒక 5 డేస్ క్రితం 30,000 మంది, దాదాపు 30,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒకే ఒక చిన్న మెయిల్ ద్వారా ఉద్యోగం నుంచి పీకేశారు, తీసేశారు, రిమూవ్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాధాకరం కదా! ఎందుకంటే వాళ్ళ తప్పు ఏమీ లేకపోయినా ఉద్యోగం నుంచి తీసేయటమంటే ఎంత బాధాకరమైన విషయం. ఎందుకంటే 30,000 మంది కాదు కదా! 30,000 మంది కాదు. దాదాపు ఒక 1,20,000 మంది నుంచి 1,50,000 మంది ఎఫెక్ట్ అవుతారు. ఎలాగంటారా? వాళ్ళకు కుటుంబాలుంటాయి. భార్య ఉంటుంది, పిల్లలుంటారు, పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకున్న అప్పులు, ఈఎంఐ, ఆస్తులు కొనుక్కుంటారు. ఇల్లు కొనొచ్చు, బండి కొనొచ్చు, కారు కొనొచ్చు, ఏదైనా కావచ్చు. ఎన్ని ఈఎంఐలుంటాయి? ఒక ఎంప్లాయికి ఎన్ని ఈఎంఐలుంటాయో ఎంప్లాయికి మాత్రమే తెలుసు. ఈ రోజుల్లో ఎంప్లాయికే కాదు, ప్రతి చిన్న బడ్డీ కొట్టోడు కూడా ఏదో ఒక ఈఎంఐ పెట్టుకుంటున్నాడు. టీవీనో, మొబైలో ఏదో ఒకటి కొంటారు కదా! బజాజ్ ఫైనాన్స్‌లోనో, వేరే ఫైనాన్స్‌లోనో ఏదో విధంగా ఈఎంఐ లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. చిన్న చిన్న మెకానిక్స్, రోజువారీ జాబ్స్ చేసేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఈఎంఐలు కడుతున్నారు. ఏముంది, ఒక రూపాయి కడితే బండి ఇచ్చేస్తున్నారు, తీసుకుంటున్నారు. సో, అటువంటి పరిస్థితిలో ఓ రూ. 1,00,000, 2,00,000, 3,00,000 జీతం సంపాదించే ఒక సాధారణమైన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఎన్ని ఈఎంఐలు, ఎన్ని అప్పులు తీసుకొని ఉంటాడు? ఒక సంవత్సరం పాటు, 6 నెలల పాటు జీతం ఇచ్చినా కూడా అతని భవిష్యత్తుకి గ్యారంటీ ఏముంది? అతని భవిష్యత్తుకి భద్రత ఏముంది? ఎంత డీమోషనల్ అయిపోతారు చెప్పండి? ఎంత డీమోటివ్ అయిపోతారు? ఎంత మానసికమైన ఒత్తిడి వస్తుంది? సో, ఈ వీడియో అటువంటిది, దానికోసం కాబట్టి ఈ కంటెంట్ నచ్చితేనే ముందుకు చూడండి. లేకపోతే ఇక్కడితో ఆపేయండి, పర్వాలేదు. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అర్ధరాత్రి వరకు గూడా, దాదాపు ఈ రోజుల్లో 12 గంటలు, 1 గంట వరకు పడుకోకుండా మేలుకోవటం, పని చేసుకోవటమో, లేకపోతే అలాగే ఏదో ఒక వాట్సాప్‌లోనో, లేకపోతే యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో వీడియోలు ఏదో చూసుకుంటూ టైమ్ పాస్ చేయటం కామన్‌గా అయిపోయింది కదా! ఎవరు 12 గంటలకు ముందు నిద్రపోవట్లేదు. సో, అటువంటిది ఒక ఇంజినీరు పని చేసుకొని శుభ్రంగా హ్యాపీగా పడుకొని లేచిన తర్వాత ఎర్లీ మార్నింగు అతను మొబైల్‌కి వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యి హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందో చూడండి. తన తప్పంటూ ఏమీ లేకపోయినా కూడా గాడిదలాగా పనిచేసినా కూడా ఒకే ఒక చిన్న మెయిల్‌తో ఆ ఉద్యోగి జీతాన్ని తీసేసిన కంపెనీని ఏం చెప్పాలి ఇది? ఇది కార్పొరేట్ యుగం అని చెప్పాలా? బిజినెస్‌లో అంతే అని చెప్పాలా? ప్రైవేట్ ఫర్మ్స్‌లో ఇదే విధంగా ఉంటుందని చెప్పాలా? చెప్పండి. ఎంత బాధాకరం! ఆ మాటలు వర్ణించడానికి ఆ స్థితి తెలిసిన వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికీ తెలీదు. చెప్తున్నాను కదా! సో, ఇది చాలా చాలా దారుణమైన విషయం. ఒక 30,000 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే ఆ నంబరు 1,50,000కి చేరొచ్చు, 2,00,000 కూడా చేరొచ్చు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ తన జీతంతో దాదాపు 20 మందిని పోషిస్తాడు. 20 మందిని ఇంట్లో పనిచేసేవాళ్ళు, సర్వెంట్ మెయిల్ దగ్గర నుండి బట్టలు ఇస్త్రీ చేసేవాడు, లేకపోతే పలానా కూరగాయలు కొంటారు, కిరాణా షాప్‌కెళ్తారు. ఎంత తనకొచ్చిన జీతం ప్రతి రూపాయిని కూడా ఖర్చు చేస్తాడు కదా! తిరిగి సొసైటీలోనే ఇన్వెస్ట్ చేస్తాడు. రీసైక్లింగ్ ఆఫ్ క్యాష్ అంటారు దీన్ని. ఓకే. ఇది అతనికొచ్చిన జీతం రూ. 1,00,000కి రూ. 1,00,000 తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్ చేసినా కూడా అది రీసైక్లింగే. అవునా కదా! సో, ఇంతటి దాదాపు ఒక 20 మంది ఇతని ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతారో, ఆధారపడి ఉంటారో వాళ్ళందరికీ నష్టమే కదా! సో, బెంగుళూరులో ఇప్పుడు దాదాపు 12,000 మంది ఉన్నారట. వరాకిల్‌లో కంపెనీలో పనిచేసిన వాళ్ళు మన ఇండియా మొత్తం మీద దాదాపు 12,000 మంది ఉన్నారట. ఈ 12,000 మంది భవిష్యత్తు ఏంటి? చెప్పండి. సో, కంపెనీకి ఏముంది ఫ్రెండ్స్, ఈ కంపెనీ వ్యవస్థాపకుడు లారీ ఫేజు, అమెరికాకి చెందిన వ్యక్తి. ప్రపంచ కుబేరుల్లో 3, 4 స్థానాల్లో ఎప్పుడూ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఒరాకిల్ కంపెనీకి ఈయన అధిపతి. ఓకే. ఈ మధ్య వచ్చిన యుద్ధ వాతావరణం లేదా ట్రేడ్ వార్ వల్ల ఈ కంపెనీ యొక్క మూలధనంలో దాదాపు 13,00,000 కోట్ల రూపాయలు ఈయన ఆస్తి నికరంగా అయితే తగ్గింది. దాన్నే ఉంది. ఒక సంవత్సరం పోతే మళ్ళీ 13,00,000 నష్టానికి ఇంకొక 2, 3 రెట్లు లాభం కూడా సంపాదిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ కంపెనీ 30,000 మందికి జీతం ఇవ్వదు కదా! ఇదంతా ఎందుకు జరిగిందంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాని ప్రభావం ఇప్పుడు మనకి సొసైటీ మీద బ్రహ్మాండంగా కనిపిస్తోంది, జరుగుతుందనమాట. సో, ప్రతి కంపెనీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో లేదా ఈ డేటా సెంటర్స్‌లో ముందుకు, అంటే వీళ్ళ మధ్య పెద్ద పెద్ద కంపెనీల మధ్య పెద్ద పెద్ద వార్స్ అయితే స్టార్ట్ అయినమాట. ఒక కంపెనీని మించి ఇంకొక కంపెనీ ఈ డేటా వార్‌లో ముందుకు వెళ్తున్నాయి. ఈ ఒరాకిల్ కంపెనీ కూడా అదే చేసింది. ఈ కంపెనీ దాదాపు ఈ మధ్య కాలంలో డేటా సెంటర్స్ వీటి మీద ఇన్వెస్ట్‌మెంట్ కోసం
పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున అప్పులైతే చేసింది. ఈ అప్పులకు తగ్గట్టుగా ఈ డేటా సెంటర్స్ లేదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. సో, ఈ రుణాల భారం తగ్గించుకోవడం కోసమో, లేకపోతే ఈ 30,000 మంది పనిచేసేది ఒక 5, 6 కంప్యూటర్లు పనిచేస్తాయి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఈ 30,000 మందికి ఆయన ఉద్వాసన అయితే పలికాడు. సో, ఇది అన్ని ఐటీ కంపెనీల యొక్క మానసికమైన స్థితిని తెలియజేస్తుంది. రాబోయే కాలంలో ప్రతి కంపెనీ కూడా ఇంతే పెద్ద ఎత్తున ఇదే విధమైన రీతిలో మాత్రం తమ ఎంప్లాయీస్‌ని తీసివేయబోతున్నాయి. కంపెనీలకి ఏం మానవత్వం ఉండదు. కంపెనీలకి ఏం మనస్సాక్షి ఉండదు. వాళ్ళ బిజినెస్ వాళ్ళది. వాళ్ళ లాభాలు వాళ్ళవి. వాళ్ళ ప్రణాళికలు వాళ్ళవి. తీసి అవతల పడేస్తారు అంతే. దానికి ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా సిద్ధంగానే ఉండాలి. కాకపోతే ఇక్కడ కొంచెం విచిత్రంగా ఉంది. ఈ వాట్సాప్ లేదా మన మెటా కంపెనీ యొక్క అధిపతి ఉన్నాడు కదా! మార్క్ జుకర్బర్గ్. ఆయన చెప్పే మాట కొంచెం విచిత్రంగా ఉంది. ఒకసారి చూద్దాం. Okay, like the common knowledge or like the kind of common belief that people have is that like, oh, this is clearly just going to automate jobs and like all these jobs are going to go away. I actually just that has not really been how the history of technology has worked. You know, you like create things that take away 90% of the work, and that leads you to want more people, not less. Almost 3.5 billion people use our services every day. And one question that we've struggled with forever is like, how do we provide customer support? మార్క్ జుకర్బర్గ్ చెప్పేదేంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్‌మెంట్ ద్వారా, లేదు ఈ డేటా సెంటర్ల ద్వారా ఉద్యోగాల కల్పన అంటే, మరింత మంది ఉద్యోగాలకి కావాలి మాకు. అంతేగాని ఇవి రావటం వల్ల ఉద్యోగాలకి లేదా ఉద్యోగాల కల్పనకి ఎటువంటి విఘాతం అంటే, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే రాదు. ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు ఇంకా ఇంకా పెరుగుతాయి. ఎటువంటి నష్టం ఉండదని చెప్తున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కాకపోతే మార్క్ జుకర్బర్గ్ ఏమి కామెడీ పీస్ కాదు కదా! ఏదో వచ్చేసి, ఏదో వాగేసేసి, కామెడీ చేసేసుకొని బయటికెళ్ళిపోయి అంటే చీప్ మనిషి కాదు కదా! అతనేమి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి లైకుల కోసమో, లేదా సబ్‌స్క్రైబ్స్ కోసమో ఏదో ఒక అవాకు చవాకులు పేల్చే యూట్యూబర్ ఏం కాదు కదా! మార్క్ జుకర్బర్గ్ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా! వాట్సాప్ క్రియేటర్ అతను. వాట్సాపే కాదు ఇక రకరకాల బిజినెస్‌ల యొక్క క్రియేటర్ అతను. సో, అంత అద్భుతమైన వ్యక్తి చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా ఇది గ్రౌండ్ రియాలిటీ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే, ఇప్పుడు దాదాపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రతి ఐటీ కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మనకి భారతదేశంలో ఉన్న అతి పెద్ద కస్టమర్స్ యొక్క డేటాబేస్‌ని అనుసరించి ప్రెజెంట్ అయితే మనకి ఇప్పుడు చాట్ జీపీటీలు కావచ్చు, రకరకాల యాప్స్ ఇప్పుడు మనకి ఏఐ డేటా సెంటర్ అంటే ఏఐ ద్వారా మనకి ఉచితంగా ఇస్తున్నారన్నమాట. ఇది మనం వాడుకునే చిన్న చిన్న వాటికి మన అవసరాల కోసం. కానీ ఒకసారి వీళ్ళు స్టాండ్ అయిన తర్వాత, ఒకసారి నిలబడిన తర్వాత దీనికి కూడా ప్రతి రూపాయి చెల్లించవలసిందే. సో, ఆ ముఖేష్ అంబానీ గారు పెట్టిన కొత్తలో పెట్రోల్ బంకులు కొత్తగా పెట్టిన కొత్తలో ఏం చేశాడాయన, కొంతకాలం లీటర్‌కి లీటర్ పావు కొట్టాడు. మైలేజ్ ఎక్కువ వచ్చిందని చెప్పించారు. అలాగే ఈ మనకి ఇంటర్నెట్ ఏం చేశారు 4జీలు, 3జీలు ఉన్నప్పుడు ఒక సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్ ఇస్తే ఏం చేసాం మనం, ఎగబడిపోయి మన నంబర్‌లు మార్చుకొని కొత్త సిమ్ములు తీసుకొని ఆయన ద్వారా ఒక 1 ఇయర్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ప్రతి డేటా, ప్రతి జీబీ కూడా పైసా పైసా వసూలు చేస్తున్నారు అన్ని కంపెనీలు. ఓకే. సో, ఇది వ్యాపారం. సో, ఇది వాళ్ళ వ్యాపారం కాబట్టి మనం ఏం చేయలేం. వ్యాపారస్తుడు పన్నిన ఉచ్చులో ప్రతి ఓడు పడతాడు. ఫ్రీ అంటే మనం పరిగెడతాం. భారతీయులకి ఫ్రీ కావాలి కదా! ప్రతిదీ ఫ్రీ అంటే చాలు. ఫ్రీ అంటే మనం ఏదైనా సరే ఇంకెంత వద్దులెండి. ఇంక అలా చెప్పకూడదు మనం. ఫ్రీ అంటే మనం ఒంగోలు, గుంటూరు. సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ నష్టాల్లో ఉంటే, లేదు భవిష్యత్తులో భారీ నష్టాలు వస్తాయి అంటేనే ఉద్యోగుల్ని తీసేస్తారు. ఉద్యోగస్తులు తీసేస్తుంటారనమాట. కానీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేరు, అలాగే పనితీరు, రాబడి, ఆదాయం ఉన్నటువంటి ఒరాకిల్ కంపెనీ విషయంలో మాత్రం స్టోరీ టోటల్‌గా రివర్స్‌లో ఉందనమాట. 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా $17.2 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించినా కూడా ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులపై వేటు వేయడం, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో మాత్రం హాట్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. అందులోనూ మన భారత్ నుంచే దాదాపు 12,000 మంది ఉండటం, 12,000 మంది సాఫ్ట్‌వేర్ ఈ టెక్కీలు ఉండటం అనేది వణికిస్తుంది. వణికిస్తుందనమాట. ఇంతకీ ఇంత లాభాల్లో ఉన్న కంపెనీ ఈ లే ఆఫ్స్ కావచ్చు, లేదా ఈ పిచ్చి ఎందుకు పట్టింది చెప్పండి? దీని వెనక ఉన్న అసలు కారణాల గురించి మనం కొంచెం ఇంతకుముందు చర్చించుకున్నాం. ఇప్పుడు మరింత వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కంపెనీ యొక్క సంక్షోభం ఈ కంపెనీ వ్యవస్థాపకుడైనటువంటి లారీ ఎల్లిసన్ ఫేజ్‌కి కూడా తాకిందని చెప్పొచ్చనమాట. ఈ కంపెనీ యొక్క షేరు ధర 2025 సెప్టెంబర్‌లో దాదాపు $346 ఉంటే అది ఇప్పుడు $146కి పడిపోయింది. అంటే దాదాపు $200 పైగానే
పడిపోయింది. అంటే సగానికి పైగా దీని విలువ ఆవిరైపోయిందనమాట. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి లేదా ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఒరాకిల్ తన సంస్థలో వేలాది మంది ఉద్యోగాలను బలి చేస్తుంది లే ఆఫ్స్ పేరుతో. భవిష్యత్తులో ఏఐ ద్వారా అద్భుతాలు చేస్తామని చెప్పి ఈ కంపెనీ అయితే చెప్తోంది. కానీ ప్రస్తుతం ఆ సంస్థలో కానీ ప్రస్తుతం ఆ సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది టెక్కీలకి మాత్రం ఇది నిజంగా ఒక చీకటి రోజుగానే మిగిలిపోనుంది. భవిష్యత్తులో ఇతర టెక్ కంపెనీలు, ఇతర సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ కూడా ఇదే విధమైన మార్గాన్ని ఖచ్చితంగా ఎంచుకుంటాయి. ఇదొక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాయి. ఇదొక మార్గంగా తీసుకుంటాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన దేశానికి చెందిన ఐటీ కంపెనీలు కావచ్చు, లేదా ఇతర దేశాల్లో అమెరికాలో కావచ్చు, లేదంటే నెదర్లాండ్‌లో, గ్రీన్‌లాండ్‌లో, స్విట్జర్లాండ్‌లో ఎక్కడున్నా కూడా ఇదే విధమైన పందాన్ని అనుసరిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత రిస్క్ చేసి ఒరాకిల్ కడుతున్న డేటా సెంటర్‌లు వాడుకోవాల్సిన ఓపెన్ ఏఐ ఇప్పుడు ఎన్విడియా నుంచి ఒక కొత్త చిప్ కోసం ఎదురు చూస్తుందనమాట. ఇది ఈ వార్త ఒరాకిల్ గుండెల్లో రైళ్లెత్తి పరిగెత్తిస్తుంది. ఒకవేళ కస్టమర్ కనుక హ్యాండ్ ఇస్తే లక్షల కోట్లు పెట్టినా కూడా ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం టోటల్‌గా వేస్ట్ అయ్యే అవకాశమే ఉంది. సాంకేతికంగా చాలా చాలా వేగంగా వెళ్ళిపోతుంది, మారిపోతుంది ప్రపంచం. అందువల్ల ఒరాకిల్ కొంటున్న ఈ చిప్స్ అవి వాడకంలోకి రాకముందే పాతబడిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఆ చిప్స్ కొంటారు. వాటిని యూజ్ చేయరు. ఈలోపు ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది. మనం ఒక మొబైల్ కొంటాం. ఇంటికి తీసుకొస్తాం. ఒక వారం రోజులు అయిన తర్వాత, 10 రోజులు అయిన తర్వాత, నెల రోజులు అయిన తర్వాత ఇంకొక లేటెస్ట్ కొత్త టెక్నాలజీ వస్తే మనం కొన్న మొబైల్ వేస్ట్ అయిపోతుంది కదా! సో, ఆ విధంగా ఈ కంపెనీ ఇప్పుడు అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందో అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ కంపెనీ టోటల్‌గా తన భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా వచ్చిన మార్పులు. అవి చేసే ప్రమాదం అని మనం భావించవచ్చు. కంపెనీ ఇంత అర్ధాంతరంగా తీసేసినా కూడా 10 ఏళ్ల నుంచి పనిచేస్తూ 25,00,000 ప్యాకేజీలు ఉంటే ఒక రకమైన రిలీఫ్. దాన్ని కొంచెం గ్రాట్యుటీ అనొచ్చనమాట. అది ఇస్తారు. అలాగే ఒక 15 ఏళ్ళు పనిచేస్తూ ఇంత ప్యాకేజీలు ఉంటే ఇంత, లేదు 20 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఇంత ప్యాకేజీలు ఉంటే ఇంత అని చెప్పి ఇస్తారు. అమెరికాలో ఉన్నవాళ్ళు దాదాపు 8-9 నెలలైతే ఉండవచ్చు. ఏదో విధంగా మేనేజ్ చేసుకొని, లేదా ఒక 1 ఇయర్ కూడా ఉండవచ్చు. ఇతరత్ర చాలా మార్గాలుంటాయి. నేను వీసా ఎక్స్‌పర్ట్‌ని కాదు కాబట్టి నేను చెప్పకూడదు. నాకు తెలిసినా కూడా నేను చెప్పకూడదు. కొన్ని ఉంటాయి మార్గాలు. దాని ప్రకారం వాళ్ళు ఒక 1 ఇయర్ వరకు ఎక్స్‌టెండెడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఆ విధంగా అమెరికాలో ఉంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియేట్‌గా తట్టాబుట్టా సర్దుకొని రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేరే కంపెనీలో కూడా ఉద్యోగాలు ట్రై చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకున్నాడు కదా మొండివాడు ట్రంప్ గారు. ఆయన ఎటువంటి ఈరోజు ఏం మాట్లాడతాడో ఆయనకు గుర్తుండదు. రేపు పొద్దున ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. సో, ఆయన ఒకడు తయారయ్యాడు. ప్రపంచానికి ఒకడు తయారయ్యాడు. మన రాష్ట్రానికి ఒకడు తయారనుకోండి. ఆడి విషయం పక్కన పెట్టండి. సో, ఈ విధంగా ప్రపంచం అయితే అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యంగా రోజుకొక పిచ్చి నిర్ణయాలు తీసుకొని అమెరికానే కాదు, ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తున్నాడు. క్రూడ్ ఏకంగా ఇప్పుడు 10,200కి వెళ్ళిపోయింది మన ఇండియాలో. 10,200. పెట్రోల్ మీద మనం దాదాపు 30-40 రూపాయలు ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి భరిస్తుంది. ఓల్డ్ రేట్‌లో కొంటున్నారు కాబట్టి. ఇది ఎన్నాళ్ళు సాగుతుంది? సో, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచానికి ఈ పిచ్చ నాయకుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇది. ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు ట్రంప్ గారు ఆయన కాలు బ్రహ్మాండంగా ఇరుక్కుపోయింది. లాక్కోలేక, పీక్కోలేక చస్తున్నాడు. ఇరాన్ రెచ్చిపోతుంది. ఇరాన్ రెచ్చిపోయి అసలు ఇరాన్ దగ్గర ఏమీ లేదు. అదొక దారుణమైన కంట్రీ. అది మాతో ఒక గంట సేపు కూడా ఫైట్ చేయలేదు అనుకున్న స్థితి నుంచి ఇప్పుడు అమెరికా ఏదో విధంగా పారిపోవాలని చూస్తుంది. దీనికి మన ప్రపంచ మేధావి దేశం ఉంది కదా! పాకిస్తాను మధ్యవర్తిత్వం. ఇక ఏ దేశం కూడా అమెరికాకి, ఇరాన్‌కి మధ్యలో దూరడానికి సిద్ధంగా లేవు. ముఖ్యంగా అన్ని యూరోప్ దేశాలు కూడా ట్రంప్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చేసాయి. నమస్కారం బాబు, మేము మీతో పాటు యుద్ధంలో పాల్గొన్నాం. మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. మా సమస్యలు మాకున్నాయి. మాకు అరబ్ కంట్రీస్ నుంచి చమురు కావాలి. ఇప్పుడు మీరు చేసిన ఈ నిర్వాహకం చాలు మాకు అని చెప్పి ఎవ్వరు కూడా ఆయన సపోర్ట్ చేయట్లేదు ట్రంప్‌ని. ట్రంప్ పనులుగా ఆ నాటో మీద చిందులేస్తున్నాడు. రోజుకొక డ్రామాలు చేస్తున్నాడు ఆయన. సో, ఆయన అమెరికా యొక్క భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేశాడు. సో, ఇప్పుడు ఈ యుద్ధానికి ముగింపు పలకడానికో, లేకపోతే వెంటనే ఆపేయడానికో, సీజ్ ఫైర్‌కో, కాల్పుల విరమణకో అమెరికా కాళ్ళు గడ్డలు పట్టుకుంటున్నా కూడా ఇప్పుడు ఇరాన్ రెచ్చిపోతుందనమాట. అమెరికా యొక్క అంతే మా లక్ష్యం అని చెప్తున్నారు. సో, ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి అయితే ఉండదు. ఇది ఎంతకాలం సాగుతుందో తెలీదు. యుద్ధంలో కొత్త ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ హౌతీ రెబెల్ గ్రూప్స్ కూడా మనకి యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చాయని చెప్పొచ్చనమాట. సో, వీళ్ళు ఒక పక్క హెజ్బుల్లా గ్రూపు, ఒక పక్క హైతీ గ్రూపు, ఇరాన్ ఫుల్‌గా సపోర్టు, వీటికి రష్యా, చైనా సైలెంట్‌గా సపోర్టు. సో, వీటన్నిటి మధ్య నలిగిపోయేది మన భారతదేశం. ఈ హార్మోజ్ జలసంధిలో నావికులను కోల్పోయిన మన దేశపు నావికులు మాత్రమే చనిపోయారు. ఏ దేశం కూడా
ఇంతటి విపత్తుని ఎదుర్కోలేకపోతుందని. మన దేశం ఏదో కొంతకాలం కొంతలో కొంత బెటర్ ఏంటంటే, మొన్నటి వరకు కూడా రష్యా నుండి మీరు చమురు గానీ, గ్యాస్ గానీ ఏది కొనడానికి వీల్లేదని చెప్పి హూంకరించిన మన ట్రంప్ గారు ఇప్పుడు మన దేశానికి పర్మిషన్ ఇచ్చాడు. మనం కొంటానంటే ఆయన పర్మిషన్ ఏంటో నాకు అర్థం కాదు. సో, అది రాజకీయం అనుకోండి, మనకు తెలీదనుకోండి దాని గురించి. ఏదో విధంగా మనకైతే ఇబ్బందయితే లేదు. ప్రస్తుతానికి మన దేశంలో పరిస్థితులు బానే ఉన్నాయి. కంట్రోల్ ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఆల్రెడీ వాళ్ళు లాక్‌డౌన్ అయితే ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకే వాళ్ళు మార్కెట్స్ ఓపెన్ చేసి పెడతారు. ఆ తర్వాత ఇళ్ళకి పోతారు. బంగ్లాదేశ్ ఒక చిన్న ఆర్థిక వ్యవస్థ అనుకోండి. పాకిస్తాన్ కుప్పకూలిపోయే దశలో ఉంది. కానీ పాకిస్తాన్‌లో ఏం జరుగుతుందో మనకు తెలీదనుకోండి. వార్తలంతా వచ్చే ప్రతి వార్త కూడా నిజం కాకపోవచ్చు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ మార్కెట్ కండిషన్ ఇది. 30,000 మందిని తీసేశారు. మిగతా ఐటీ కంపెనీలు కూడా తీసేశారు. ఒరాకిల్ యొక్క సమస్య మిగతా ఐటీ కంపెనీల యొక్క సమస్య కూడా సేమ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెనుక బ్రహ్మాండంగా పరిగెడుతున్నాయి. సో, అందువల్ల ఈ ఒక్క కంపెనీతో ఆగదు. ఈ సమస్య అన్ని కంపెనీలకి చుట్టుముడుతుంది. మన దేశంలో ఐటీ కంపెనీలు కూడా కుప్పకూలుతాయి. ఇందులో ఎటువంటి డౌటు లేదు. దీనికి దీనికి తోడు అగ్నికి వాయువు తోడైనట్టు లేదా ఆజ్యం తోడైనట్టు ఈ పరిస్థితులకు తగ్గట్టుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ యుద్ధం యొక్క పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉండబోతున్నాయన్నమాట. సో, ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోయినా కూడా నార్మల్ రావడానికి కనీసం 3-6 నెలలు పడుతుంది మార్కెట్. సో, అంత దీనమైన స్థితిలో అయితే మార్కెట్ ఉంది. ఇంకా దారుణంగా ఉండబోతుంది. సో, ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలోని విశేషాలన్నీ కూడా నాకు దొరికిన సమాచారం మేరకు రకరకాల వెబ్‌సైట్‌లు, అలాగే ట్విట్టర్ అదే ఎక్స్ నుంచి సేకరించిన సమాచారం మేరకు, నాకున్న ఐడియా మేరకు మాత్రమే నేను మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే మండే మార్కెట్‌లు ఎలా ఓపెన్ అవుతాయి? ఇదో పెద్ద సమస్య మనకి. సో, మండే మార్కెట్‌లు చాలా దారుణంగా గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అవ్వబోతున్నాయి. సో, ఇందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే మార్కెట్ గ్యాప్ డౌన్ కాబట్టి రోజు మొత్తం మీద ఓపెనింగ్ దగ్గర నుంచి ఒక 2,000 పాయింట్లు పడిపోతుందని, లేదు గ్యాప్ అప్ అవ్వడం ద్వారా ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి 2,000 పాయింట్లు గ్యాప్ అప్ పైకి వెళ్ళిపోతుందని గ్యారంటీ ఉండదు. పడితే పెరుగుతాయి, పెరిగితే పడతాయి. ఇది మార్కెట్ యొక్క ప్రాథమిక సూత్రం. మార్కెట్ అప్పటికప్పుడు ఏం చెప్తుందో దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండి, నాలెడ్జ్ ఉండి, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే మార్కెట్‌లో మీరు ఇంట్రాడేలో ఆప్షన్స్ చేయాలి తప్ప, మీరు ఇదేదో చాలా షార్ట్ కట్, చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని స్టాక్ మార్కెట్‌లకు మాత్రం దయచేసి రాకండి. ఇది నా హెచ్చరిక, నా విన్నపం అనుకోండి, విజ్ఞాపన అనుకోండి, మీ ఇష్టం. ఊరికే మాత్రం స్టాక్ మార్కెట్‌లో రాకండి. డబ్బులు సంపాదించడం చాలా చాలా కష్టం. చాలా చాలా ఈజీగా పోతాయి. డబ్బులు పోతున్న విషయం కూడా తెలీదు. వాళ్ళు ఫైన్ మార్నింగ్ మొత్తం పోతాయి. ఇది వాస్తవం. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా చాలా ఫాస్ట్‌గా డబ్బులు సంపాదించాలనుకుంటారో వాళ్ళకి మాత్రం నొప్పులు తప్పవు. స్టాక్ మార్కెట్ ఎక్కడికి పోదు. ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నెమ్మదిగా మార్కెట్‌లు కోలుకుంటాయి. ఎక్కడికి పోదు. ఈ సమస్య ఎక్కడికి కూడా పోదు. సాల్వ్ అవుతాయి. ప్రతి దానికి కూడా ఒక రీప్లేస్‌మెంట్ ఉంటుంది. కాకపోతే వెయిట్ చేయాలి. కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే స్టాక్ మార్కెట్ పట్ల మీకున్న ఆసక్తి ఏ సెగ్మెంట్ మీద ఉంటే ఆ సెగ్మెంట్‌కి ట్రైనింగ్‌కి మాత్రమే నన్ను సంప్రదించండి. అంతేగాని ఎటువంటి కాల్స్, టిప్స్, రికమెండేషన్స్ ఉండవు. ఓకే. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయడం ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.